పూజా బలిలో సిస్టర్ లూసీ, సిస్టర్ స్లీవా వారి కమ్యూనిటీ కోసం, జేఎంజే ఆనంద నిలయం కమ్యూనిటీ కోసం, మరి ముఖ్యంగా పూజనీయ సిస్టర్ డాక్టర్ మేరీ గ్లోరీ గారి క్యాననైజేషన్ త్వరలో జరుగులాగున ఈ తలంపు కొరకై ఈ పూజా బలి ప్రత్యేకతగా సమర్పించబడుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ కోసం, ప్రత్యేకతగా జన్మించిన తల్లి కోసం ఈ పూజా బలి ప్రత్యేకతగా సమర్పించబడుతుంది. మనం ఇచ్చేటువంటి ప్రతి మహిళల కోసం, ఇప్పుడున్న మహిళలందరి కోసం ఈ తలంపులు నెరవేరేటట్టుగా దేవుడు ఎల్లప్పుడూ మీ పక్షాన ఉండి మీకు మంచి జరుగులాగా ఈ పూజా బలి సమర్పించబడుతుంది. అదేవిధంగా వారి విచారణ గురువులు తమ యొక్క భక్తుడి పుట్టినరోజు జరుపుకుంటుండగా దేవాది దేవుడు తమ యొక్క గురుత్వ అంతస్తులో 30 60 60 దేవాది దేవుడు ఆ ఫాదర్ గారిని మంచిగా దీవించి తమ యొక్క గురుత్వ పరిచయలు ముందుకు నడిపించుకు కావాల్సిన కృపాశక్తిని దయచేయమని పూజలో కోరువారు విశ్వాస ప్రజలందరూ. మిరస్ ఆఫ్ మేరీ మరియు ఫాదర్ జేసస్ తలంపులు నెరవేరుగా ఈ పూజా బలి సమర్పించబడుతుంది. జన్మించినటువంటి నా తల్లిదండ్రులు గురించి ఆరోగ్యం మొత్తం కోసం, కుటుంబం కోసం ఈ పూజా బలి సమర్పించబడుతుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, నేడు మనం తపోకాల 3వ ఆదివారంలో ప్రవేశించున్నాము. పరమ పవిత్రమైన దివ్య పూజా బలిలో పాల్పంచుకునే ముందుగా మనం చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈనాటి మొదటి పట్టణంలో ఆలపించబోతున్నాము. ఎన్నో ఆశ్చర్య కార్యములు చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో వాగ్దాత భూమికి వెళ్ళే తరుణంలో పలుమార్లు కూడా మోషేను నిందించారు, దేవుని నిందించారు. అయినప్పటికీ కూడా మోషే ప్రవక్త ప్రార్థన ద్వారా దేవుడు వారికి అనేక విధాలుగా కాచి కాపాడుతూ వారి ముందుకు నడిపించారు. రాత్రి నుంచి జీవజలాన్ని పుట్టించారు. ఇలా స్వార్థ పట్టణంలో సమరయ స్త్రీతో సంభాషణ యేసుక్రీస్తు ప్రభు ఆమె పాప జీవితాన్ని మార్చి నూతన వ్యక్తిగా మార్చారు. నేడు మన తపస్కారం ఉన్న మనందరినీ కూడా దేవుడు మన ఆత్మీయ దాహాన్ని తీర్చి మనలో ఉన్నటువంటి ఆ పాపము అలవాట్లను దుష్క్రియలను వ్యక్తిని కూడా ఆరబోలి మన నూతన వ్యక్తులుగా మార్చమని ప్రార్థన చేసుకుందాం. ఈ పూజలో యోగ్యంగా పాల్పంచుకోవడానికి మనం చేసిన పొరపాట్లన్నీ కూడా ప్రభు సమక్షంలో ఉంటుందా, పాపం అలుపు కొరకై ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు వారికి దయ చూపి మన సకల పాపములను మన్నించి మనం నిత్య జీవనం చేస్తుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము.
ఓ సర్వేశ్వర నీవు దయానిధివి, మంచితనమునకు నివాస స్థానము నీవి. నీవు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములకు మా పాప నివారణకు సాధనములుగా సూచించితివి. మన సాక్షి వేదనకు గురై దీనస్థితియందున్న మమ్ము కరుణతో చూడుము. పాపభారం కింద పడి ఉన్న మమ్ము చారితో పైకి లేవనెత్తు. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మాకు త్రాగుటకు నీరు చూపుము. మాకు త్రాగుటకు నీరు చూపుము. మొదటి పట్టణము నిర్గమాకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆ దినములలో దప్పికచే అల్లాడిపోవచ్చు ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద నేరము మోపిరి. వారు అతనితో, ఐగుప్తు దేశం నుండి మమ్మేలా తోడుకుని వచ్చితివి. ఇక్కడ మేము, మా పిల్లలు, పశువులు దప్పికచే చచ్చిపోవలైనా ఏమి అని అనేది. మోషే యావేకు మొరపెట్టుకొనెను. అతడు, నేను ఈ ప్రజలతో ఎట్లు వేగుదును? ఇంకా కొంతసేపునున్న వారు నన్ను రాళ్ళతో కొట్టుదురు అని అనెను. అంతటా యావే మోషేతో, నీతో పాటు ఇశ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజలకు ముందుగా నడిచిపోము. నీవు నదిని కొట్టిన కర్రను చేత పట్టి వెళ్ళుము. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండరాతి మీద నిలబడెదను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అని అనెను. ఇశ్రాయేలీయుల పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేసెను. ఇశ్రాయేలీయులు జగడమాడుట చేతను వారు యావే మనతో పాటు ఉన్నాడా లేడా అని సందేహించుచు యావేను పరీక్షించుట చేతను ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు వచ్చేవి. ఇది ఏలిన వారి వాకు. నేడు మీరతని మాట విన్న ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2 ప్రభువును సంతసంతో స్తుతింతుము. మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందంతో కీర్తింతుము. కృతజ్ఞతా స్తుతులతో అతని సన్నిధిలోనికి వస్తుము. సంతోషంతో కీర్తనలు పాడుచు అతనిని వినుతింతుము. అందరూ, నేడు మీరు అతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2 శిరము వంచి అతనిని ఆరాధింతుము. మనలను సృజించిన ప్రభువు ముందుట మోకరిల్లుదము. అతడు మన దేవుడు, మనము అతడు కాచి కాపాడు ప్రజలము, అతడు మేపు మందలము. అందరూ, నేడు మీరు అతని మాట విన్న ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురి చేసేది. దేవుడు దానముగా మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. 2వ పట్టణము పునీత పౌలు గారి రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 8వ వచనం వరకు. సహోదరులారా, విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితిమి. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనే విశ్వాసము ద్వారా మనల్ని తీసుకొని వచ్చెను.
కనుక దేవుని మహిమలో పాలు పంచుకొని ఆశతో మనము ఆనందించుచున్నాము. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏదైనా దేవుడు దానముగా మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనములుగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దుష్టుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములు ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములు ఇచ్చుటకై సిద్ధపడలేము. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఇది ఏరి వారి వాక్కు. నీ కృపలో నీ ప్రేమలో నీవు పొందిన వరములకై పొగడెద దేవా. నీ కృపలో నీ ప్రేమలో నీవు పొందిన వరములకై పొగడెద దేవా. దేవా ప్రభువా దేవా నా ప్రభువా దేవా ప్రభువా దేవా నా ప్రభువా. నీకు సాటెవరు, నిన్ను పోలిన వారెవరు? ప్రభు నీకు సాటెవరు, నిన్ను పోలిన వారెవరు? కడలిలో నడచెదవు, సంద్రమును అణచెదవు, విజయమును వసగెదవు. నీమని పొగడెద దేవా. నీ కృపలో నీ ప్రేమలో నీవు పొందిన వరములకై నీమని పొగడెద దేవా. దేవా ప్రభువా దేవా నా ప్రభువా దేవా ప్రభువా దేవా నా ప్రభువా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ యోహాను గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 15వ వచనం వరకు, 19-26 మరియు 39వ వచనం 40-42 వరకు. ఆ కాలంలో యేసు సమరయాలోని సికారు అని పట్టణమునకు వచ్చాను. అది యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన పొలము సమీపంలో ఉన్నది. యేసు ప్రయాణపు బడలికచ్చే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నాలకు వేళ. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చాను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగాను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు పొందించుటకై పట్టణమునకు వెళ్ళి ఉండేది. ఆమె యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అగు నన్ను నీరు ఇమ్మని ఎప్పుడు అడుగుతున్నావు అని అడిగాను. ఎలాగైనా యూదులకు సమరయులతో ఎట్టి పొత్తును లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించిన ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుతున్నది ఎవరని తెలుసుకుని ఎడల నీవే ఆయనను అడిగి ఉండేది కాను. అప్పుడు ఆయన, నీకు జీవజలం నుంచి ఉండేది వాడు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది,
నీరు చేదుటకు నీ యొద్ద ఏమీ లేదు. జీవజలమును నువ్వు ఎక్కడి నుంచి తెచ్చేదవు? మా పితరుడకు యాకోబు మాకు ఈ బావినిచ్చాను. అతడు, అతని కుమారుడు, అతని మందలు ఈ బావిని తాగిరి. నీవు అంతకంటే గొప్పవాడవా అని అడుగుగా యేసు ఇటుల సమాధానంగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా తప్పిపోరును, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఈ అన్నింటికి నేను తప్పిపోయాడు. నేను ఇచ్చు నీరు వాని ఎందు నిత్య జీవమునకై ఉండే నీటి బుగ్గగా ఉండు అని చెప్పాను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా తప్పిపోగలుగున్నట్లు నీటికై ఇక్కడికి రాకున్నట్లు నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగాను. అయ్యా, నీవు ప్రవక్తమని నాకు తోస్తున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించేది, కానీ దేవుని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీ ఎదురు చెప్తున్నారు అని ఆమె పలికెను. అమ్మ, నా మాట నమ్ము, సమయం ఆసన్నమవుతున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వారిని మీరు ఆరాధించరు, మేము ఎరిగిన వారిని మేము ఆరాధించము. ఎలైనా రక్షణ యూదుల నుండి వచ్చును, కానీ సమయం ఆసన్నమవుతున్నది. నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయము ఇప్పుడు వచ్చి ఉన్నది. నిజంగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధికులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించేవాడు ఆత్మయందు సత్యమందును ఆరాధింపవలను అని యేసు చెప్పారు. ఇప్పుడు ఆమె, క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు తెలియజేయను అని పలికాను. నీతో మాట్లాడుతున్నది నేనే ఆయనను అని యేసు చెప్పాను. నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణములోని సమరయులు అనేకులు ఆయన విశ్వసించిరి. ఆ సమరయ వాసులు వచ్చి ఆయనను తమ యొక్క ఉండమని వేడుకొనగా ఆయన అచ్చట 2 దినములు ఉంటాడు. ఆయన ఉపదేశం ఆలకించిన ఇంకా అనేకులు ఆయన విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించటం లేదు, మేము స్వయముగా ఆయన ఉపదేశం వింటివి, వాస్తవముగా ఆయన లోక రక్షకుడని మాకు తెలియను అని వారు ఆ సమరయ స్త్రీతో చెప్పిరి. ఇది క్రీస్తు సువిశేషము. అక్కడ చనిపోయిన వాళ్ళను పవిత్రాత్మ నివసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధం పాపంలో మళ్ళీ నివసిస్తున్నాను. శరీరం పోతాను, నిత్య జీవం నివసిస్తున్నాను. అందరూ వాళ్ళ కూర్చొని అప్పటికి తప్పాలన్నారు. జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, నేను నిన్ను నడిపిస్తున్న ఈ బలి సర్వశక్తుల పెట్టిన సర్వేశ్వరునికి అంగీకారంగా ప్రార్థించాను. ప్రభువు తన నామస్తుతి వేడుకల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశువేత ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలి స్వీకరించును కాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ బలి అర్పణలను దయతో కరుణించండి.
మేము నీ సమక్షంలో నిలబడిన మా పాపను క్షమించమని ప్రాధాయపడుతున్న మాకు మీ కృపను దయచేయండి. మా సహోదరులు తప్పిదములను క్షమింపగలిగిన విశాల హృదయములను కూడా మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనకు చేయించున్నాము. ఏలిన వారు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమున త్రిప్పుము. మా దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తుని సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటు నీ కృతజ్ఞత అవసరం చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని క్రీస్తు సమరయ స్త్రీని అర్చించిన తరుణములోనే ఆమెకు విశ్వాసమును వరములు ఒక బహుమతిగా ప్రసాదించాను. తద్వారా ఆమె హృదయం విశ్వాసంతో నింపబడి దైవ ప్రేమ ఆజ్ఞతో ప్రజ్వరిల్లింది. కావున మేము కూడా నీకు వందనలు అర్పించు దేవదూతలతో కలిసి నీ వైభవమును సృష్టించుట ఎత్తనగా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రడము, సర్వ పవిత్రతకు ఓటైందివే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను ప్రస్తుతపరచుకొని మాముకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనము చెప్పి స్తుతించి గురించి శిష్యులకు ఇస్తూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధములని భోజనానంతరం పాత్రను అందుకొని మళ్ళీ కృతజ్ఞత వందనము చెప్పి శిష్యులకు ఇస్తూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తము మాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందవను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవరస్తు యొక్కమును రక్షణ పాత్రను నీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమును నిలిచి నీకు సేవ చేయటం మమ్మల్ని పాత్రుడుగా చేసినందుకు నీకు వందనము తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము పవిత్రాత్మ ద్వారా ఒకటిగా ఐక్యబద్ధమని ప్రతిమానం కొలుస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ క్రీస్తువును జ్ఞాపకం ఉంచుతున్నాము. మా 14 ఉదయం పాప గారిని, మా సగినాల ప్రకాశ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమ అందుకు పరిపూర్ణాలను చేయము. ఉత్థానముతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమంతో చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కంటలకు మరీ మాత్రము పునీత జోదప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మా నిత్య జీవితంలో భాగములు దయచేయి. మా ప్రభువుతో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మనందరం లేచి నిల్చుని మన అవసరాల కోసం ప్రత్యేక రీతిగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పూజ్యనీయ సిస్టర్ డాక్టర్ మేరీ గ్లోరీ గారి క్యాననైజేషన్ కూడా దైవచిత్త ప్రకారం పనిలో జరుగులాగున ప్రార్థన చేద్దాం. ఈరోజు మరి మనకు జన్మనిచ్చిన తల్లులందరినీ కూడా మన దేవాలయంలో మన విచారటువంటి మహిళలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వెలికి మరి మంచి ఆరోగ్యాన్ని, శాంతి, సమాధానాన్ని ఒక ఉత్తమమైన ఇల్లాలుగా, ఒక ఉత్తమమైనటువంటి మహిళగా, ఒక ఉత్తమమైనటువంటి అమ్మగా, భార్యగా ఉండే కృపను దయచేశారు. తమ వృత్తిని, తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకు సాగుకోలాగా ప్రార్థన చేద్దాం. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పూజించబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మాట మాకు ఇవ్వండి, మా మన్నించండి, మా అప్పులు మన్నించండి, మమ్మల్ని శోధనలో ప్రవేశపెట్టక కీడులండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మాకు రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపములను ముక్తులను చేసి అన్ని కలతల నుండి తర్వాత కాపాడము. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచున్నాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వర్షించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ త్రిసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవిస్తూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరము సమాధానం తెలుసుకున్నాం. లోకము యొక్క పాపములను పరిహరించేను సర్వేశ్వరుని పిల్లలైన యేసువా, ఆమీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేను సర్వేశ్వరుని పిల్లలైన యేసువా, ఆమీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేను సర్వేశ్వరుని పిల్లలైన యేసువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మన హృదయ దాహాన్ని తీర్చడానికి ఇలాగ దిగి వచ్చిన ప్రభు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనందరం ధన్యులము. ప్రభువు ప్రవేశించిన పాత్రను తాను అయినను వెనుకబాటుపడిన ఆత్మ సంతోషము. మురిసిపోయింది నా ఆత్మ నీరాతతో,
మురిసిపోయింది నా రాకతో తరిమి తీరింది నా మనసు నీ సన్నిధిలో తరిమి తీరింది నా మనసు నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నా కరిగిపోయాను జీవా ప్రసాదముతో సరిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో నా మనసు పడిన వెద నీకు తెలుసు కదా నిన్ను స్వీకరించే వరకు నా తవనగని నీవే బంధించి చేసివా స్వామి దేవని గతికు యేసయ్యా దేవని గతికు యేసయ్యా 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 నిన్ను నేను ప్రేమించుచున్నా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నా చేసింది ఇప్పుడు అవకాశం ఇచ్చిన ఆత్మీయ దేవునికి సేవలను వెనలేని వందనను అర్పించుతున్నాము. నేటి పవిత్రమైన పూజా బలిని భక్తి భావయుక్తముగా సమర్పించి నేటి సందర్భములకు వన్నె చేసిన నందిపల్లి విచారణ గురువులు గురుశ్రీ గుడిని బాల సుందరం గారికి మా పవిత్రగా సుమంజలు తెలుపుతున్నాము. అదేవిధంగా బ్రదర్ బాలచంద్ర ఏ పని అడిగినా కానీ మాకు ఎప్పుడు మా వెంట ఉండి మా కుటుంబంలో మా కమిటీ ఒక మెంబర్గా ఉండి ప్రతి కార్యానికి తోడ్పడి మాకు సహాయం చేసినందుకు బ్రదర్ బాలచంద్ర థ్యాంక్ యూ సో మచ్. అది పెరగక గలగల పారే సెలయేటి ప్రతిరూపముగా నిరంతరము నిత్య చైతన్యంతో కార్యములో నచ్చే అనుబంధాల కల్పతరువుగా మీ ప్రేమ ద్వేయంగా మనస్సు మమతల అలంబరముగా మీ సహకారం అందించిన క్వైర్ గ్రూప్కు ముఖ్యంగా నేను ఇచ్చిన పాటలు తెలియకపోయినా కానీ కొన్ని కష్టపడి వాళ్ళు నేర్చుకొని ప్రాక్టీస్కి వచ్చి వాళ్ళు ఈరోజు ఇంత బాగా పాడినందుకు క్వైర్ గ్రూప్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేటి ఆధ్యాత్మిక కార్యక్రమము దైవ మైక్ దగ్గర పెట్టుకోండి మైక్ దగ్గర పెట్టుకోండి మరియు పరోక్షంగా తోడ్పడిన సహాయులందరికీ ముఖ్యంగా మాకు కూరగాయలు కోయడానికి అడగకపోయినా నాకు చాలా సంతోషం అనిపించింది. మేము అడగకపోయినా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వచ్చి వెజిటబుల్స్ కట్ చేయడానికి మాకు చాలా సహాయపడ్డారు. వాళ్ళకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక
ఎంత అద్భుతాలు జరిగేదో తొందరగా అయితే అంత తొందరగా పునీతి పట్టదు అంటారు. అందుకని మీ అందరూ బాగా ప్రేయర్ చేయండి ఆమె కోసం. ఆమెకి మీకు అద్భుతాలు జరిగితే తప్పకుండా మాకు పంపించాను గురువు కానీ మాకు కానీ తెలియజేయండి. థ్యాంక్ యూ అని వస్తుంది. హలో చర్చిలో ఉండ, చర్చిలో ఇంకొక అర్ధ గంట. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము భుజించి ఇప్పటి వరకు గుప్తమై ఉన్న భక్త ఆనందమును సరిచూసి నీకు వందనములు అర్పించుకున్నాము. ప్రభు, నేను మా యందు ఒక పరమ రాష్ట్రంగా నెరవేరుస్తున్న ఈ విందు నీ అనుగ్రహంతో పరిపూర్ణ దశ చేరుకున్నట్టు కడిగించుకున్నట్టు మారుస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఏలిన వారు నీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదింతురుగాక. పూజావళి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము.